ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామ హరే రఘురామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్యామ హరే ఘన శ్యామ హరే శ్యామ హరే ఘన శ్యామ శ్యామ హరే ఘన శ్యామ హరే శ్యామ హరే ఘన శ్యామ హరే. శ్రీరామ హరే రఘురామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్యామ హరే ఘన శ్యామ 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 హరే जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे श्री राम हरे रघुराम हरे श्री राम हरे रघुराम हरे श्याम हरे घन श्याम 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 हरे श्री राम हरे रघुराम हरे श्री राम हरे घन श्याम हरे श्री राम हरे रघुराम हरे राम हरे रघुराम हरे श्याम हरे घन श्याम 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 हरे जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे जानकी जीवन राम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे राधा माधव श्याम हरे श्री राम हरे रघुराम 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 हरे श्याम हरे रघु श्याम हरे घन श्याम हरे श्याम हरे घन श्याम
శ్యామ హరే ఘన శ్యామ హరే శ్యామ హరే ఘన శ్యామ హరే జానకి జీవన రామ హరే జానకి జీవన రామ హరే జానకి జీవన రామ హరే జానకి జీవన రామ హరే రాధా మాధవ శ్యామ హరే రాధా మాధవ శ్యామ హరే రాధా మాధవ శ్యామ హరే రాధా మాధవ శ్యామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్రీరామ హరే రఘురామ హరే శ్యామ హరే ఘన శ్యామ హరే శ్యామ హరే ఘన శ్యామ హరే ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः శ్రీభగవానువాచ నంబర్ 8 మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అర్జున మయ్యేవ మన ఆదత్స్వ ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి 8వ శ్లోకం నీ మనసును నాపై పెట్టు మయి బుద్ధిం నివేశయ నీ బుద్ధిని కూడా నా యందు ఉంచు నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం ఆ తరువాత నీవు నాలోనే ఉంటావు నా సంశయ ఈ విషయంలో నీకు సందేహం అవసరం లేదు. ఇది 8వ శ్లోకం. ఒక్క మెట్టు కిందకి దిగి అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం మయి నాయందు ధనంజయ చిత్తమును నాయందు స్థిరంగా ఉంచే సామర్థ్యం లేకపోతే నా శక్నోషి కాబట్టి నాయందే నీ మనసును ఉంచమన్నాను కదా, బుద్ధిని కూడా ఉంచమన్నాను కదా. అలా గనక లేకపోయేటట్లయితే, స్థిరంగా ఉంచలేకపోయేటట్లయితే అభ్యాసయోగేన తతః మాం ఈచ్ఛా ఆప్తం ధనంజయ. కాబట్టి ఓ ధనంజయ అర్జున, కాబట్టి ఒక్కవేళ చిత్తాన్ని కనుక నా యందు నువ్వు స్థిరంగా ఉంచలేకపోతే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంచలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. ఈ అభ్యాసయోగం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మొన్న. ఇప్పుడేమంటాడంటే 10వ శ్లోకం అభ్యాసేపి అసమర్థాః అసి. ఒకవేళ అర్జున అభ్యాసంలో కూడా నువ్వు అసమర్థుడవైతే, శక్తి లేనటువంటి వాడివి అయితే, మత్కర్మ పరమో భవ, నా కొరకు కర్మలు చేస్తూ పో. అంటే నీ నుంచి ఏ కర్మ కదిలినది నాకు సంబంధించింది అయి ఉండాలి. అట్లా చేస్తూ పో. నా కొరకు కర్మలు చేసిన
సిద్ధిని పొందుతావు. అది ఆడ మదర్థం అపి కర్మాణి, మదర్థం నా కర్మకు నాగా కర్మలుగా నువ్వు చేసినా కూడాను నువ్వు సిద్ధిని పొందుతావు. సిద్ధి అంటే ఇక్కడ మోక్షమని కాకుండా అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి నువ్వు పొందావు అని అంటే ఆ తరువాత బుద్ధి శుద్ధిపడిపోయిందని అర్థం. బుద్ధి ఎప్పుడైతే శుద్ధిపడిపోయిందో తర్వాత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షం ఏమిటో పొందేస్తావు. అది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అభ్యాసేపి అసమర్థ అసి, ఈరోజు జాగ్రత్తగానండి, మత్కర్మ పరమ భవ, అభ్యాసయోగం కూడా నువ్వు చేయలేనటువంటి వాడివైతే నాకు సంబంధించిన కర్మలు చేస్తూ పోనాయనా. ఎందుకని? నా కోసం నువ్వు కర్మలు చేసినా కూడాను నువ్వు సిద్ధిని పొందుతావు. సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధిని పొందుతావు అని చెప్పాడు. కాబట్టి కర్మల విషయంలో ఈశ్వర వైభవాన్ని, ఈశ్వరుని యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, ఎవరికైతే ఈశ్వరుని యొక్క మన కర్మల విషయంలో ఈశ్వరుని యొక్క కీర్తి ఎట్లాంటిదో ఎవరికైతే అర్థమైపోయిందో వాడేమనుకుంటాడు తెలుసా? నేను కర్తను కాను. వాడి మనసులో అది ఫస్ట్గా అది లేదు. జాగ్రత్తగా వినండి. నేను కర్తనగాను, మరి ఎవరు? భగవంతుడే కర్త. ఇది ఫస్ట్ వాడి మైండ్లో కదిలేదు. ఈ కర్మల విషయం కనుక వాడికి చక్కగా అర్థమైపోయిందంటే, అంటే మొన్నటి వరకు మనం చూసిన దాన్ని బట్టి, నాహం కర్త హరి కర్త, నేను కర్తనగాను, కర్మలు నేను కాదు చేసేది. ఎందుకని? ఈ ప్రపంచంలో ఏది జరిగినా ఇప్పుడు నాకు సంబంధించినటువంటి కర్మ నేను చేయొచ్చు, మీకు సంబంధించిన కర్మకి నాకు ఏం సంబంధం? అట్లాగే ఆమెకి సంబంధించిన కర్మకి ఈయనకు సంబంధించిన కర్మకి ఏమి సంబంధం? ఎంతమంది ఉండారు? ఎన్ని కర్మలు ఉన్నాయి? ఎవరెవరు ఏ ఏ కర్మలు చేస్తూ ఉండారు? ఒక కర్మకి ఇంకొక కర్మకు సంబంధం ఏముంది? కాబట్టి పరమేశ్వరుని యొక్క అధ్యక్షతలోనే సమస్తం జరుగుతూ ఉంది. నేను చేసే కర్మలు నువ్వు చేసే కర్మలు ఒకటి కాకపోవచ్చు, ఆమె చేసే కర్మలు ఈయన చేసే కర్మలు ఒకటి కాకపోవచ్చు. కానీ ఎవరెవరు ఏ విధమైనటువంటి కర్మలు చేసినా అవి ఎంత భిన్నంగా ఉన్నా కూడా ఇవన్నీ కూడాను సమస్తం నడిచేది ఒకరి యొక్క అదుపాజ్ఞలోనే. అదైనా పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి కాదు. మరి నేను కర్మలు చేస్తున్నాను స్వామీజీ, నిమిత్త మాత్రం, ఇన్స్ట్రుమెంటల్. అర్థమైందే? నీవు నిమిత్త మాత్రం నాయన, కర్మలు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయడం అనడంలే నేను, కానీ నిమిత్త మాత్రుణ్ణి. అంటే ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే నేను చేస్తున్నాను, కానీ పనిముట్టును మాత్రమే. మరి పనితనం అంతా ఎవరిది? పనితనం అంతా భగవంతునిదే అనే భావన కలిగి ఉంటాడు. అది కాబట్టి కర్త ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, కర్మ నేను చేయడం లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చేసే ఎన్ని కర్మలే కదా నాయన, కానీ అవగాహనలో మార్పు వస్తుంది చూడు. కర్మలు మనం చేస్తూ ఉండినా నేను కర్మలు చేయడం లేదు అనే భావన ఎప్పుడైతే కలిగిందో, నాహం కర్త అన్నాం కదా, అది అర్థమైపోతే కర్మ చేయని వాడికి ఫలించే ప్రాప్తి కూడా ఏముంటుంది? ఎప్పుడైతే కర్మ చేయడో వాడికి ఫలము ప్రాప్తించేటువంటి అవకాశం లేదు. సింపుల్గా పట్టుకోండి నాయన, మీ హృదయాలు దించేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు కర్మ చేస్తే ఫలితం వస్తుందంటే ఆ కర్మకు సంబంధించిన ఫలితం వాడికి అందుతూ ఉంది అంటే అర్థం ఉంది. అసలు నా కర్మకి, కర్మ చేయని వాడికి ఫలితం ఎట్లా వస్తుంది అని. కాబట్టి ఎవడైతే కర్మ చేస్తాడో వాడికే ఫలితం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కర్మాసక్తి లేకుండా పోతుందో ఫలాసక్తి ఆటోమేటిక్గా పోద్ది. కర్మ చేస్తేనే నీకు ఫలం. ఎప్పుడైతే కర్మాసక్తి లేదో ఫలాసక్తి కూడా ఉండేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా కర్మ ఏదైతే నేను చేయడం లేదు అని అనుకున్నావో దానివల్ల నీకు ఫలాసక్తి కూడా లేకుండా పోయింది అని అంటున్నాము. కర్మాసక్తి పోగానే ఫలాసక్తి పోయింది కదా. కాబట్టి కర్మాసక్తిలో ఉండేది ఏంటి? కర్తృత్వాభిమానం. అంతేనా? నేను చేస్తున్నాను అనేటువంటి భావన. ఈ కర్తృత్వాభిమానం ఎప్పుడైతే పోయిందో
నెక్స్ట్ పోయేదేంటి? భోక్తృత్వాభిమానం, అంతే. ఎందుకని ఫలం లేదు ఇక. నువ్వు కర్మే చేయలేదు, నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? నేను కర్మ చేయలేదని నువ్వే చెప్తున్నావు కదా, మరి కర్మ చేయనటువంటి నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది సార్? కాబట్టి ఇక్కడ ముగ్గురు మనకు బాగా తెలుస్తున్నారు. కర్తృత్వాభిమానాన్ని వదిలేసిన వాడు, భోక్తృత్వాభిమానాన్ని త్యజించమని ఉపాయాంతరాన్ని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఎట్లంటే ఉత్తమ కోవకి, ఇప్పుడు ముగ్గురు కనపడుతున్నారు కదా మనకు, నాయన మీకు అర్థమైందా? ముగ్గురు కనపడుతూ ఉన్నారు. ఒకడు ఎవడు అంటే ఉత్తమ కోవకు చెందించినటువంటి ఆత్మవిధుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి, ఆయన కర్మ చేస్తున్నాడా లేదా? భోంచేస్తున్నాడా? తిరుగుతున్నాడా? మాట్లాడుతున్నాడా? ఇవన్నీ కర్మలే కదా. కర్మ చేస్తున్నాడా లేదా? కానీ ఉత్తమ కోవకు చెందినవాడు, కర్మలో ఉత్తమ కోవకు చెందినవాడు కనుక ఈయన ఆత్మవిధుడు. ఆత్మవిధుడు కదా, ఉత్తమ కోవకు చెందినవాడు. అహం అకర్త, నేను కర్తన గాను అని అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు చూసారా? ఎప్పుడంటే ఎప్పుడు సదా అదే భావంలో ఉన్నాడు. తన నుంచి కర్మలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నెన్నో కర్మలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఆత్మవిధుడు, ఆత్మను తెలుసుకున్నవాడు, అంటే ఆత్మవిధ, నేనే ఆత్మ అని తెలుసుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు అంటే సదా ఆత్మవిధుడిగానే ఉంటాడు. అంటే అహం అకర్త, నేనేమీ చేయడం లేదు, మరి జరుగుతూ ఉన్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి ఏమో, నేను మాత్రం కాదు, వస్తాయి, ఇవన్నీ వస్తాయి. పశ్యన్ శృణ్వన్ సూసన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ నైవ కించిత్ కరోమీతి. అహం నైవ కించిత్ కరోమి, నేను ఏమీ చేయడం లేదు. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకొని పోతూ ఉన్నాయి, దేహం దాని పని అది చేసుకొని పోతూ ఉంది, మనసు దాని పని అది చేసుకొని పోతుంది. నేను అవన్నీ నడవడానికి కారణమై ఉన్నాను, కానీ నేను అవి మాత్రం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు నాహం కర్త, చూడండి ఇక్కడ హరిహి కర్త. అయ్యా మరి నీ దగ్గర నుంచి పనులు జరుగుతున్నాయి, ఇవంతా ఏంటి అంటే ఒకే భావనలో ఉంటాడు. అయ్యా నేను కర్తను కాను, పరమేశ్వరుడే కర్త అనేటువంటి భావన. అహం అకర్త, అసలు నేను కర్తనే కాను. ఇది నంబర్ 1 సార్, ఇది నంబర్ 1, అహం అకర్త. ఇక రెండవ కోవకు చెందినవాడు ఎవరు తెలుసా? మత్కర్మ పరుడు, మత్కర్మ పరమోభవ అన్నాడు కదా శ్లోకంలో. అది ఒకవేళ నాయన నువ్వు గనక అది చేయలేకపోతే మత్కర్మ పరమోభవ, నాకు సంబంధించిన కర్మను చేస్తూ పో అన్నాడు. ఏంది ఆయనకి సంబంధించినటువంటి కర్మ అని అంటే మత్కర్మపరుడు హరిహి కర్త అనే భావనను కలిగి కర్మాచరణలో ఉంటాడు. ఇతనిని ఏమంటారు తెలుసా? ఆత్మవిధుడు అని అనరు. ఇంతకుముందు చూసింది మనం ఆత్మవిధుడు, అది క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఈయన ఎవరంటే కర్మయోగి. ఇతనెవరు? కర్మయోగి. ఎందుకని? కర్మల్లోనే ఉంటున్నాడు, చేస్తూ ఉన్నాడు. కానీ నేను కాదు చేసేది, హరి చేస్తున్నాడు, పరమేశ్వరుడు చేస్తున్నాడు అనేటువంటి భావనలో ఉన్నాడు. ఇతను రెండోవాడు, ఇతను కర్మయోగి. ఇంకొక మూడోవాడు ఉన్నాడు మళ్ళీ, అంటే అహం అకర్త అనేవాడు మొదటివాడు నాయన. ఇప్పుడు రెండోవాడు కర్మయోగిని చూచాం మనం, అంటే హరిహి కర్త, నాహం కర్త, నేను కాదని. ఇక మూడవ కోవకు చెందినవాడు ఫలత్యాగి, అంటే నేను కాదు, నేనేం చేయడం లేదు, అహం అకర్త అనడం లేదు వాడు. రెండవది అయా కర్మలు ఈశ్వరుడే చేస్తున్నాడు అని కూడా అనడం లేదు. మరి ఏమంటున్నాడండి అంటే విచిత్రమైన భావన. మూడవ కోవకు చెందినవాడు వీడేంటంటే కర్మను త్యాగం చేయడం లేదు, నేను కర్మను కాదనడం లేదు, ఫలత్యాగి. ఇతనేంటి? ఫలత్యాగి. కాబట్టి కర్మకి ఏ ఫలితం అయితే వస్తుందో దాన్ని త్యాగం చేసేటువంటి వాడు. ఇతన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అహం కర్త, నేను కర్మ చేస్తాను,
ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. ఈశ్వరుని యొక్క సేవకుడులాగా నేను కర్మ చేస్తూ పోతా. ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. అహం కర్త. కానీ కర్మలు మాత్రం నా వల్లనే జరుగుతాయి. ఈశ్వర ఫలప్రదాత. ఇది ఫలత్యాగి అంటే నేను కర్మ చేస్తా. కర్మ చేసినప్పుడు నాకు రావాలి కదా ఫలితం. నా చేతిలో లేదు అది. ఇది ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరుని యొక్క చేతిలో ఉంది. ఆయన ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి నేను మాత్రం ఈశ్వరుని యొక్క దాసునిలాగా, ఆయన భృత్యునిలాగా నేను కర్మలు చేసుకుంటూ పోతాను. నేను కర్మ చేస్తాను, కానీ ఈశ్వరుడు ఫలితాన్ని ప్రసాదిస్తాడు అనే భావనలోనే ఉంటాడు ఈ రెండోవాడు. కాబట్టి ఈ ముగ్గురులో తేడాని కనుక నువ్వు చూస్తే, ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురులో మొదటి కోవకు చెందిన అకర్త ఏది, నేనేం చేయడం లేదంటున్నాడే, ఇతను ఆత్మవిధుడు. మనకు ప్రస్తుతం ప్రసంగ విషయం ఇతను కానే కాదు. ఎందుకంటే మనం ఆ కోణం పోవడంలే. ఇంకా నెక్స్ట్ ఆయన వదిలిపెట్టేస్తే అతన్ని పక్కన పెట్టచ్చు. మిగిలిన ఇద్దరేమో చేయాల. మిగిలిన ఇద్దరు భక్తుల్లో మొదటివాడు కర్మత్యాగి. రెండోవాడు ఫలత్యాగి. అది పాయింట్. ఇప్పుడు నాయన ముగ్గురు వచ్చారు నాయన. ఒకడేమో అకర్త, ఆయన ఎంత గొప్పోడైనా కానీ మనకు అనొద్దు, క్యాన్సిల్ చేసి పడేసాం, ఆయన దూరంగా పోయాడు. ఇక ఇద్దరున్నారు, ఒకడు కర్మత్యాగి, ఒకడు ఫలత్యాగి. అది కర్మత్యాగి, ఫలత్యాగి. అది ఇప్పుడు మనం చూడబోయేది ఎవరిని? ఎగ్జాక్ట్లీ మనం చూడబోయేది ఫలత్యాగిని. ఈ ఫలత్యాగం చాలా ఇంపార్టెంట్. అంటే వీడిది ఏంటంటే, కర్మ నా అధీనంలో ఉంది. నేను కర్మ చేయాలనుకుంటే చేస్తాను. ఎందుకని? నా అధీనంలో ఉంటే చేస్తాను. కర్మ నా అధీనంలో ఉంది, అయ్యా చేస్తాను. మరి ఫలితం నా అధీనంలో లేదు. ఎందుకని? ఈ ఫలితం రావాలి అని నేను కర్మ చేస్తే అది రావడం లేదు. నేనేమో సంకల్పిస్తున్నా ఈ ఫలం నాకు కావాలి అని. ఆ కావాలి అని ఆశపడే నేను కర్మ చేస్తున్నా. కర్మ చేయడంలో కర్మ అధికారం నాకు ఉంది, కానీ కర్మ నా అధీనంలో ఉంది, కానీ ఫలం నా అధీనంలో లేదు. అందుకని నేను అనుకున్నవి చాలా జరగవు ఈ ప్రపంచంలో. అంటే కర్మని ఫలంగా మలిచేటువంటి శక్తి నాకు లేదు. కర్మ చేయగలనే కానీ కర్మని కర్మ ఫలంగా మలిచేటువంటి శక్తి నాకు లేదు. ఫలం ఏదైనా దానిని అనుగ్రహించేటువంటి వాడు సర్వజ్ఞుడైన పరమేశ్వరుడే, నేను కాదు. అందుకని నా వల్ల కావడం లేదు. నా కర్మలకు రావాల్సిన ఫలితాలు వస్తాయే కానీ, చూడండి తమాషా, నేను ఎన్నెన్నా చేయని కర్మలు, నా కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితం రావాలో ఆ ఫలితమే వస్తుంది, కానీ నా ఆశలకు ఫలితాలు లేవు. నా ఆశలకి ఫలితాలు మీకు అర్థమవుతుంది. ఒక వ్యాపారం చేస్తారు మీరు, ఈ వ్యాపారంలో నాకు 10 లక్షలు రావాలి అంటావు, ఫలితం వస్తుంది. ఫలితం లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఫలితం ఏదైనా కావచ్చు, కానీ నువ్వు అనుకున్నట్టు 10 లక్షలు మాత్రం రాకుండా పోవచ్చు. ఎందుకని? ఫలితం నీ చేతిలో లేదు. నాకు రావాల్సినటువంటి ఫలితాలు నాకు వస్తాయే కానీ నా ఆశలకి ఫలితాలు రావు. కాబట్టి నేను భక్తుడిని, నాకేం కావాలి? మోక్షం కావాలి. నేను భక్తుడిని కనుక నాకు మోక్షం కావాలి. ఇదే నా లక్ష్యం. కర్మలకి, నేను చేసే కర్మలకి ఫలితాలు ఇస్తాడు భగవంతుడు. కాబట్టి నాకు ఏది ఇవ్వాలన్నా ఆయన ఇస్తాడు. అవి కర్మఫలాలు. వాటి యందు నాకు ఆసక్తి లేదు. కర్మఫలాల్లో నాకు ఆసక్తి లేదు. ఎందుకని? ఫలాసక్తి నాలో లేదు. నేను కోరుకోవచ్చు, వేరే విషయం, కానీ ఫలాసక్తి నాలో లేదు. కానీ ఆ ఫలితాలు ఏవైతే నాకు వస్తున్నాయో ఇవి ఈశ్వరుడు అనుగ్రహించేటువంటివి. ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే నాకు ఆ ఫలాలు వస్తూ ఉన్నాయి.
ఆయన అనుగ్రహిస్తున్నాడు గనక ఈశ్వరుడు దాన్ని నేను ప్రసాదంగా స్వీకరిస్తాను. చూడు పాయింట్ వస్తా ఉంది. కాబట్టి నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను అనుకోని ఫలితాలు తెచ్చుకోలేను. ఆయన ఇస్తేనే నాకు వస్తాయి. ఆయన ఫలితాలు ఇస్తున్నాడు కదా, అప్పుడు అవి నాకు ప్రసాదంగా మారిపోతూ ఉన్నాయి. ప్రసాదంగా స్వీకరిస్తాను. ప్రసాదంగా స్వీకరిస్తాను కదా, ప్రసన్నంగా ఉంటాను. ప్రసాదేతి ప్రసన్నత, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాను. ఎందుకు ప్రసన్నంగా ఉంటావయ్యా? నాకు లేదు కదా వాటి మీద ఫలాసక్తి లేనటువంటి వాడిని. కాబట్టి ఏది ఇస్తాడో అది ప్రసాదం అనుకొని ప్రశాంతంగా ఉంటాను. ఏది వచ్చినా ప్రసాదమే. అర్థమవుతుంది? ఈశ్వర ప్రసాదం ఏదైనా మంచిగా చెడుగా ఇస్తాను పాయింట్. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రసాదం ఏదైతే అంటున్నామో అది ఏదైనా రాని ప్రసాదం కదా. ప్రసాదం కనుక నీకు ప్రసన్నతని ఇస్తుంది. నువ్వు అనుకున్నది కాదు అది. ఏది వచ్చినా ప్రసాదమే. ఈశ్వర ప్రసాదం కదా అదే. జీవప్రసాదం అయితే అంటే నువ్వు అనుకున్నది కనుక అయితే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు వచ్చింది, ఈ మంచిది, ఈ వ్యాపారం చేస్తున్నానంటే 10 లక్షలు నీకు రావచ్చు. అది ఏ విధంగా నీకు వచ్చిందో తెలిసినటువంటి పోలీసు మాత్రం మీ ఇంటికి వస్తే నన్ను అడిగితే లాభం లేదు. వాడు తీసుకెళ్ళి నేను లోపలేయచ్చు. ఈ కష్టం నాకేంది అనుకోవచ్చు నువ్వు. కాబట్టి ఇది నీకెందుకు వచ్చింది? కుదరదు. భగవంతుడు ఇచ్చేది ఏదైనా నీకు మంచే చేస్తుంది కానీ చెడు చేయదు. నువ్వు ఆశకు పోతే చెడు జరిగిపోద్ది. కాబట్టి భగవంతుడు ఇచ్చేది ప్రసాదం కనుక ప్రసాదం వస్తువుగా నీకు అందుతూ ఉంది, నీ కళ్ళ ముందే భావనగా మారిపోతూ ఉంది. సీ ది పాయింట్. అది వస్తువుగా నీకు అనిపిస్తూ ఉంది కానీ అది భావన అంటే మనసులోనే ఉంది అంతే, ఇంకేం లేదు, ఇక్కడేం లేదు. కాబట్టి ఫలత్యాగి ఎవడైతే ఉన్నాడో ఫలితాన్ని త్యాగం చేసేటువంటి వాడు విముక్తుడు. దేని నుంచి? రాగద్వేషాల నుంచి. ఇది రావాలి, అది రాకూడదు, ఇది జరగాలి, అది జరగకూడదని వాడికి లేదు. ఏది జరిగితే అది వాడికి రాగమో, ఏది జరిగితే నష్టమో, ఇటువంటి భావనలు వాడిని కదిలించలేవు. కాబట్టి ఏది వచ్చినా అతనికి ప్రసాదమే గనక ప్రసాదము అనేది ఎవరిని బాధ పెడుతుంది? భావన సరే. ప్రసాదము అనే భావన ఎవరిని బాధ పెడుతుంది? ప్రసాద భావన ఎవరిని బాధ పెట్టదు. ఎందుకంటే ఈశ్వర ప్రసాదం కనుక అది ప్రసన్నతను కలిగిస్తుంది. ప్రసన్న చిత్తుడు అంటే ప్రసన్నమైనటువంటి మైండ్ ఎవరికైతే ఉందో అటువంటి వాడు ఏది జరిగినా తన మంచిగా అనుకుంటా ఉంటాడు. ఏదైనా జరగని తన మంచిగే. నాకు ఇది జరిగింది, నాకు అది జరగలేదు, నేను ఇలా అనుకున్నాను కానీ అలా జరిగిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఈ కాయ కష్టాలు లేనే లేవు. ఎందుకని? వాడి ఉద్దేశం వేరే. అంత ఏది జరిగినా మంచిగే. ఎందుకని? నేను కాదు కదా కోరుకునేది. ఫలాసక్తి నాకు ఉంటే కదా. నాకు లేవు, అప్పుడేం చేయాలి? ఒక రాజుగారి ఆస్థానంలో భక్తుడైనటువంటి మంత్రి ఒకడు ఉండేవాడు. రాజుగారి ఆస్థానంలో ఆ భక్తుడంటే ఆయనకి చాలా ఇష్టం, రాజుగారికి కూడా. ఇతను కూడా సామాన్యమైన భక్తుడు కాదు, మంత్రిగా ఉండేవాడు అంతే. అతడు తన జీవితంలో కానీ అట్లాగే తన రాజ్యంలో కానీ తన పరిపాలనలో కానీ ఏది జరిగినా మంత్రి మాత్రం అనుకునేవాడు అంతా మన మంచిగా, అంతా మన మంచిగా. వాడి జీవితంలో జరిగిన అంతే, రాజు జీవితంలో జరిగిన అంతే, ఎవరి జీవితంలో జరిగినా అంతే. ఇట్లా అనుకుంటూ ఉంటాడు ఏదైనా మన మంచిగా. ఇది అతని యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ రాజుగారు ఎట్లాంటి వాడంటే ఈ మంత్రి మంచి భక్తుడు గనక ఇతని మాట వేదం అతనికి. ఇతను ఏది చెప్తే అది.
కాబట్టి ఆ వేటకు పోతాడు, కానీ కూడా మంత్రి ఉండాలి, మంత్రి లేకపోతే పోడు. కానీ ఒక్క సమయంలో రాజుగారు వేటకు పోవాల్సి వచ్చింది, కానీ ఆ సమయంలో మంత్రి ఊరిలో లేడు, చాలా అవసరమైన పని మీద ఎక్కడికో వెళ్ళాడు. ఏం చేయాలి? సరే ఇంకా లేడు కదా, మీరు చెప్పండి నేను ఇట్లా వెళ్ళానని అని చెప్పేసి ఈయన పాటికి ఈయన వెళ్ళాడు. అక్కడ వేటాడుతూ ఉన్నాడు రాజుగారు ఒక్కడే. మధ్యలో అంటే సైనికులు వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, కానీ మంత్రి మాత్రం లేడు. కానీ తీరా అక్కడ వేటాడుతూ ఉంటే మధ్యలో ఒక పొదలో నుంచి క్రూర మృగం వచ్చింది, ఒకటి ఒక భయంకరమైనటువంటి మృగం. అది వచ్చి ఈయన మీద పడింది. ఎట్లాగో దాన్ని పెనవేసుకొని దాన్ని చంపేశాడు. కానీ అది ఈయన మీద పడడంలో ఈయన ఎడమ చేతి బొటనవేలు విరిగిపోయింది. సరే అక్కడి నుంచి వచ్చేసాడు. ఈ లోపల మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు రాజుగారి దగ్గర పోవాలంటే ఇప్పుడు పోవడానికి లేదండి. ఎందుకని పోవడానికి లేదని? ఇదిగో ఈ విధంగా జరిగింది, ఆయన వేలు విరిగిపోయింది అందుకని అని. అయినా చూడాలి కదా నేను అని చెప్పి పోయాడు. పోతే చెప్పాడు రాజుగారు, ఇట్లా జరిగింది, నువ్వేమో లేవు, ఎప్పుడు నాకు ఏమీ జరగలేదు, ఇప్పుడు నువ్వు లేవు, ఇట్లా జరిగింది, ఇదిగో నాకు వేలు పోయింది అని అన్నాడు. అప్పుడు ఇట్లా చూసి నవ్వి, అంతా మన మంచికే. ఎవరు? మంత్రి. ఎట్లుంటుంది రాజుకి? ఎట్లుంటుంది మీకు కాదు. రాజు ఒక్కసారి ఒరే నేను క్రూరముఖం ఇట్లా పడి ఇట్లా చేసింది అని అంటే, ఎడమ చేతి బొటనవేలు పోయింది అంటే అంతా మన మంచికే అంటాడా? అంటే నా ఎడమ చేతి బొటనవేలు పోవడం ఆయన మంచే అని వెంటనే సైన్యాధిపతిని పిలిపించి వీడిని లోపలేయండి అన్నాడు. ఎవరిని? ఇంతకాలం ఎవరిని ప్రేమించాడో వాడిని. సరే అట్లా పోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అక్కడ? మందైనా అది విందైనా, మందైనా అది విందైనా, చేదైనా మరి ఏదైనా, మందైనా అది విందైనా, చేదైనా మరి ఏదైనా, చూపులు నీవి చేతలు నావి, చూపులు నీవి కృష్ణ, చూపులు నీవి చేతలు నావి, చేతల వెనుక చేతులు నీవి, చేతల వెనుక చేతులు నీవి, చేతల వెనుక చేతులు నీవి, బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి మది నిండా, బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా, బ్రతుకంతా ఎదురెండ. చూడండి, తీసి కారాగృహంలో పెట్టేస్తే ఇక్కడ ఉన్న రాజు దగ్గర ఉన్న ఒకే ఆనందం, అక్కడున్నా కూడా అదే ఆనందం, ఇంకేలేదు. కృష్ణ బాట నీదే ఆట నీదే, బాట నీదే ఆట నీదే, ఆడించే అందము నీదే, బాట నీదే ఆట నీదే, ఆడించే అందము నీదే, మాట నీదే పాట నీదే, మాట నీదే పాట నీదే, పాటలోనే
రాగము నీదే, పాటలోని రాగము నీదే, రాగములో అనురాగము నీదే, బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా, బ్రతుకంతా ఎదురెండా. ఆ ఆ హాయిగా ఆ కారాగృహంలో కూర్చొని, జైల్లో కూర్చొని పాడుకుంటా భగవన్నామం, ఇదంతా కూడా ఇది మంచిగా అనుకుంటాడు ఆడు కూర్చొని. సరే, ఒకసారి రాజుగారు ఆలోచన చేశారు, ఏంది ఎప్పుడు పోయి వేటకు పోయేవాళ్ళం, ఈ మంత్రి ఏమో లేడు, నేను ఒక్కడనే పోవాలంటే కష్టంగా ఉంది, అయినా పోదాము అని అభిప్రాయపడి రాజుగారు బయలుదేరాడు. అడవికి పోయి అదంతా చూసి ఒక దశలో వస్తూ ఉంటే ఆ రాజుగారిని దోపిడి దొంగలు చూశారు. వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే జాతర చేసుకుంటూ ఉండారు, అంటే క్షుద్రదేవత ఆరాధన. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి ఈ క్షుద్రదేవత ఆరాధనకి పూర్ణాహుతి జరపాలి. పూర్ణాహుతి జరపాలంటే విశిష్టమైనటువంటి వ్యక్తి ఎవరో, ఒక సాధువు కావచ్చు, ఒక రాజు కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, అంత స్థాయి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి శిరచ్ఛేదం చేయాలి చివరిలో, అది బలి. సరేనని ఈ రాజు దొరికాడు, వీళ్ళకి పట్టుకున్నారు, పట్టుకొని తీసుకొని పోయారు. ఏందిరా నా కర్మ ఇట్లుంది అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు రాజుగారిని వధించాలి. అప్పుడు అక్కడ వాళ్ళకి రాజు ఎవరు, అతను ఏం చేశాడంటే, ఇప్పుడు పురోహితుడిని పిలిపించండి అన్నాడు. మళ్ళీ పురోహితుడు ఎందుకయ్యా అని, ఇతన్ని పరిశీలించాలి కదా, మనం వధిస్తున్నాం అమ్మవారికి, అమ్మవారికి వధించడానికి ఇతను అర్హుడా అనర్హుడా అది డిసైడ్ చేయాలి మళ్ళీ. కాబట్టి ఒక పురోహితుడిని పిలిపించండి అంటే పురోహితుడిని పిలిపించాడు. అయ్యా, ఇది విషయం, ఈ జాతర, ఈయన్ని వధించబోతున్నాము, మీరు ఒకసారి టెస్ట్ చేయండి అన్నారు. ఆయన అంతా టెస్ట్ చేశాడు పురోహితుడు. టెస్ట్ చేస్తే ఏం బయటపడింది? ఇది తీసేసి ఉన్నారు కదా, ఇది బయటపడింది. అప్పుడు అన్నాడు, అదే అంతా బాగానే ఉంది రాజుగారే, మంచిదే, కానీ బొటనవేలు, ఎడమ చేతి బొటనవేలు లేదు, అందుకని ఈయన పనికిరాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు వదిలేశాడు. వదిలేస్తే రాజ్యానికి వచ్చేసాడు. రాజ్యానికి వస్తే ఆలోచిస్తాడు. రాజుగారిని ఏమో వాళ్ళు వదిలిపెట్టారు, ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అనుకుంటాడు, ఒకవేళ ఈ బొటనవేలు కనుక బాగుండుంటే డెఫినెట్గా ఇచ్చేస్తారు కదా, బలి చేస్తారు కదా. కాబట్టి ఇది మన మంచిగా ఇట్లా జరిగింది. ఈ మాటే ఆయన చెప్పింది. ఎవరు? మంత్రి. అనవసరంగా తీసుకెళ్ళాడు పెట్టామంటే అప్పుడు వెంటనే అక్కడ ఇంకా ఎవరెవరైతే ఉండారో వాళ్ళని పిలిచి బయలుదేరి అక్కడికి నేరుగా ఆయన దగ్గరికి పోయాడు. ఎవరి దగ్గరికి? మంత్రి గారి దగ్గరికి. ఏ కారాగృహంలో అయితే బంధించబడి ఉన్నాడో అక్కడికి పోయి నేరుగా ఆయన్ని చూసి మంత్రి గారిని ఏడుస్తూ ఆయన కౌగలించుకున్నాడు. అప్పుడు మంత్రి గారు అన్నారు, మహాత్మా ఎందుకని ఇట్లా కౌగలించుకుంటున్నారు, ఏడుస్తున్నారు ఏంటి, ఏం జరిగింది మనకు మంచి? ఏమా నువ్వు ప్రతిదానికి మంచేనా, దీనికి కూడా మంచేనా, నేను ఏడుస్తూ ఉంటాను, అదే ఏం జరిగింది అంటున్నాను, కారణం ఏమిటి? ఈతను అంటాడు, అంటే ఆయన రాజు ఏమనుకుంటాడు, ఇప్పుడు వీడికి ఊతపదంగా ఉంది ఇది, అంత మన మంచికే అంత మన మంచికే అనుకోవడం అని. కాదయ్యా, ఇట్లా జరిగింది, అటువంటి నిన్ను ఇప్పుడు నీ వల్లనే నేను బతికాను,
మరి అటువంటి నిన్ను కారాగృహంలో ఉంచాము, అందుకు బాధపడుతున్నాను అంటే రాజు అతను రాజుగారు అంతా మన మంచికి, ఓరి నీ దుంపదేగా, నీకు ఇంకో పదం తెలియదా ఏందయ్యా అద్వైతంలాగా అంతా మన మంచిగా, అంతా మన మంచిగా, అంతా మన కాదండి. మీరు ఎప్పుడైనా సరే వేటకు పోతే నేను లేకుండా పోయారా? కాబట్టి ఇప్పుడు మొన్న కూడా మీరు పోయేటప్పుడు నన్ను తీసుకోకుండా పోతారా? అబ్బాయి ఎందుకు పోతాను, నువ్వు రావాల్సిందే, నేను వస్తాను కదా. మీకు బొటన వేలు ఇరిగిపోయింది కదా, నాకెట్లుంది, బాగుంది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వధకి రాజుగారు వధార్హుడు కాదు, మంత్రి గారు ఓకే అని అనేస్తారు. నేను పోయి ఉండేవాడిని, నువ్వు నన్ను కారాగృహంలో పెట్టడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ మాత్రం బతికున్నాను. అంతా మన మంచిగా. దట్ ఇస్ ద బ్యూటీ. ఏదైనా అనుకూలమైనా సరే ప్రతికూలమైనా సరే ప్రసాద భావనతో జీవించేటువంటి వాడికి, అండర్స్టాండ్, ఇది అసలు విషయం. ప్రసాద భావనతో ఎవడైతే జీవిస్తూ ఉంటాడో అటువంటి భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెదరడు, చలించడు, బెదరడు, ప్రశాంతతను భగ్నం చేసుకోడు. ఇది ఆ భక్తుల్లో కనపడుతుంది మనకు. ఎవరిలో? మంత్రిలో కనపడతా ఉంది. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. అనుకూలములు, నాకు ఇది అనుకూలమైన ఫలితం, ఇది నాకు ప్రతికూలమైన ఫలితం అని లేనే లేదు ఎవరికి? రెండింటిని సమానంగా చూసుకునేటువంటి వాడికి. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము, రాగము కాని ద్వేషము లేని, రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవు, ఏది వచ్చినా ఎలా వచ్చినా, ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము, ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము. ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీతి కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, ఉండే వాటిని
పొమ్మనకు మరి లేనివి రమ్మనకు. ఓ ఉండే వాటిని పొమ్మనకు మరి లేనివి రమ్మనకు. రాకపోకల వేడుక తెలియక, రాకపోకల వేడుక తెలియక, రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు. ఓ ఏ కర్మమున్నకు ఏది ఫలము ఎరిగిన వారెవరు. ఓ నాయనా, ఒకవేళ ఇప్పుడేమి చెప్పాను నీకు? అభ్యాసం చెప్పాను, ఎట్లా ఉండాలో చెప్పాను, నీకు సంబంధించిన కర్మ విషయం చెప్పాను, ఆ కర్మను నువ్వు ఎట్లా ఆచరించుకుంటూ పోవాలనో చెప్పాను. అత చిత్తం సమాధాతమున శక్నుషమై స్థిరం అభ్యాసయోగైనతో మామి చెప్తం ధర్మదే. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాశ్చాంతిరనంతరం. శ్రేయః హి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. ఇప్పుడు చెప్తున్నారు చూడు వరుసగా. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. జ్ఞానం కంటే ధ్యానం విశిష్టత. ధ్యానం కంటే కర్మఫల త్యాగం శ్రేష్టం. కర్మఫల త్యాగం వల్ల నీకు శాంతి కలుగుతుంది. ఇప్పుడు ఏం కావాలి ఇంతగా నీకు? శాంతి కదా కలగాల. శాంతి ఎలా వస్తుంది? మోక్షం ప్రాప్తిస్తే కదా ఇక్కడికి వచ్చేసింది చివరికి. కాబట్టి అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయస్కరం. కాబట్టి వరుసగా చెప్తున్నాడు చూడండి. అంటే మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతబూర్ధ్వం న సంశయ. నీ మనసును నా ఎందుంచు, నీ బుద్ధిని నా ఎందుంచు, ఆ తర్వాత నీవు నాలోనే ఉంటావు, ఆ విషయంలో సందేహం వద్దు. అది కాకపోతే అది అభ్యాసం. తర్వాత అభ్యాసం కూడా కాకపోతే, కాబట్టి జ్ఞానం లేకుండా అభ్యాసం చేయడం కన్నా జ్ఞానం బెటర్ కనుక అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కంటే ధ్యానం, దానికంటే కర్మఫల త్యాగం. దీనివల్ల నీకు శాంతి కలుగుతుంది అని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ క్రమంలో కనుక మనం అర్థం చేసుకుంటే కర్మఫల త్యాగం వల్ల మనకు శాంతి కలుగుతుంది. మనకు కావాల్సిన శాంతి. శాంతి అనేటువంటిది స్వరూపానికి సంబంధించినటువంటి విషయం. మన స్వరూపం కదా శాంతి. మామూలు శాంతి కాదు కదా. సినిమా చూస్తే శాంతి వస్తుంది, అది కాదు. ఇది టిఫిన్ చేస్తే శాంతి వస్తుంది, అది కాదు. కాబట్టి మనకు సంబంధించినటువంటి శాంతి ఇది స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం వల్లనే స్వరూప శాంతి అనుభూతం అవుతూ ఉంది మనకు. అది ప్రధానమైన విషయం. కాబట్టి శ్రేయో జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. అభ్యాసాత్, అభ్యాసం కంటే జ్ఞానం ప్రశస్తం. అంటే జ్ఞానం శ్రేయ ప్రశస్తతరం. జ్ఞానం ప్రశస్తతరం. ఇక్కడ అజ్ఞానం కంటే జ్ఞానం శ్రేష్టం. అంటే వివేకశూన్యమైన అజ్ఞానం కంటే, వివేకశూన్యమైన అభ్యాసం కంటే, చూడండి తమాషా, జ్ఞానం శ్రేష్టం. అంటే వివేకశూన్యమైన అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం అని అర్థం. అంటే అవివేకపూర్వక అభ్యాసాత్, అవివేకపూర్వక అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. కాబట్టి ఏదో ఒకటి మనం అభ్యాసం చేసుకుంటూ పోవడం కాకుండా జ్ఞానంతో ఉండాలి. యోగాభ్యాసం ఎట్లా అంటే దీంట్లో జ్ఞానం ఉత్పన్నమయ్యే వరకు అవకాశమే లేదు గనక వివేకశూన్యమైన అభ్యాసం కంటే
వివేకయుతమైన జ్ఞానం ప్రశస్తతరం, అది ఇంకేం లేదు. కానీ ప్రపంచం ఎట్లుంటుందంటే ఎవడు ఏది ఆచరిస్తూ ఉంటే వాడిని ఆచరిస్తూ పోద్ది. దీన్ని లోకం గతానుగతికం అంటారు. లోకం గతానుగతికం అంటే ఒకడు ఏది చేస్తే ఇంకొకటి చేసుకుంటూ పోతాడు. ఇది మనం చేయదగిందే కాదని ఆలోచించడు. ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ. గతానుగతికో లోకః న లోకః పరమార్థికః. లోకంలో ఎక్కడ చూసినా పరమార్థమే ఇదో, దాన్ని పట్టుకోదు. ఎవడు ఏది చేసుకుంటూ పోతే ఇది అదే చేసుకుంటూ పోతుంది. లోకంలో అందరు ఇట్లాగే ఉంటారు. లాస్ట్లో వాడు చెడితే వీడు చెడుతాడు. అది తమాషా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తీరే సైకతల్యంగేనా నష్టం మే తామ్రభాజనం. విచిత్రమైన విషయం ఇది. ఒక విప్రుడు అంటే బ్రాహ్మడు కార్తీక మాసంలో పోయి యమునలో స్నానం చేద్దామని బయలుదేరిపోతాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత చాలా అర్లీగా వస్తాడు. ఎందుకంటే అందరూ వచ్చి స్నానం చేస్తూ ఉంటారేమో, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు, ముందు మనం చేసేస్తాము, ఫ్రెష్గా ఉంటుంది అని ముందుగా పోతాడు. ఇంకా దిగబోతాడు. దిగబోయే ముందు అతనికి ఒక ఆలోచన వస్తుంది. నేనైతే దిగుతున్నా బాగానే ఉంది, కానీ నా చేతిలో ఒక చెంబు అది తామ్రం, ఏది రాగి చెంబు. ఇది ఎక్కడ పెట్టాలి? ఇంకా చీకటి అట్లా ఉంది, 4:30-5 అవుతుంది. ఇంకా జనం ఎక్కడో వస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి నేను దిగితే, నేను స్నానం చేసి వచ్చే లోపల ఎవడైనా దీన్ని ఎత్తుకోకపోతే ఎవ్వరు అవసరంలో ఈ ప్రపంచంలో ఒకరినొకరు బాధ పెట్టడానికి వాడే చాలు. అందుకని ఆలోచించి దగ్గర అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈలోగా దీన్ని ఎట్లయినా దాచుకోవాలి అని ఆలోచన చేశాడు. ఇటు చూస్తే మొత్తం ఇసుకే, ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు ఏం చేశాడంటే ఒక చోట కూర్చొని ఇసుకని తీశాడు, బాగా లోడాడు. లోడిన తర్వాత ఇదిలే ఏది రాగి చెంబుని దాంట్లో పెట్టాడు. అవును, ఇప్పుడు రాగి చెంబుని పెట్టాము, మళ్ళీ మనం వచ్చినప్పుడు ఎక్కడ పెట్టామని మనకేం తెలుస్తుంది అని ఆలోచన చేసి ఆ రాగి చెంబుని ఎక్కడైతే పూడ్చిపెట్టాడో దాని మీదని ఆ ఇసుకతో ఒక శివలింగం చేసి, ఇప్పుడు శివలింగం కనపడతా ఉంది. ఈ లోపల ఆ వచ్చేవాడు దగ్గరగా వస్తూ ఉండారు. ఈయన విషయం తెలుసు, ఈయన విప్రుడు, చాలా శాస్త్రం తెలిసినవాడు. అయ్యా ఈ సమయంలో మనం స్నానం చేస్తున్నాం, ఇది చాలా గొప్ప విషయం, కానీ ఈయన పద్ధతి తెలిసి చేసేవాడు. కాబట్టి ఏం పద్ధతి అక్కడ? ఇసుక. మరి ఇసుక ఏంటి? శివలింగం. ఓహో, ఈ టైంలో కేవలం స్నానం చేస్తే పుణ్యం రాదు, ఇసుకలింగం చేసి దీన్ని అర్చించి పోయి స్నానం చేయాలనుకొని మొదట 4-5 చేశారు. ఆ తర్వాత వాళ్ళని చూసి, అబ్బో ఈయన కదా మోక్షధామంలో క్లాసులు చెప్పేవాడు, ఈయనే చేస్తూ ఉన్నాడంటే ఇంక మనం చేయాలి అని వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. మొత్తం ఎక్కడ చూసినా ఇవే, అది చేసేయడం, పోయి స్నానాన్ని దిగేయడం. ఇప్పుడు మొదట ఆయన నష్టం మే తామ్రభాజనం. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి ఇట్లా చూశాడు, చూస్తానికి గుండె బయలింది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇన్నిట్లో సైకతలింగం ఏది? ఆ ఇసుకలింగం ఏదైతే ఉందో అది ఏది దీంట్లో అంటే నేను పెట్టింది ఏది? ఇప్పుడు ఇది తీస్తామా? దాంట్లో లేకపోవచ్చు. ఎన్ని తీస్తాం? చూడు, ఎంతమంది కూర్చోడరు. ఇన్ని తీయాలంటే మన వల్ల ఏమవుతుంది అని ఆలోచించి అప్పుడు అడిగారు, నువ్వెందుకు చేసావు? ఆయన చేశాడు. ఆయన ఎందుకు చేశాడు? ఏం చేశాడు?
ఈయన ఎందుకు చేశాడు, ఆయన చేశాడని అందరిని అడిగితే అదిగో పైన కూర్చొని ఉన్నాడే ఉపన్యాసం చెప్తా, ఆయన చేశాడు, ఏం చేయాలి? అప్పుడు అంటాడు, తీరే సైకతల్లింగేనా నష్టం మే తామ్రభాజన. ఈ రాగి చెంబు పోగొట్టుకున్నా అంతకన్నా ఇంకేమీ లేదు దీనివల్ల జరిగిందని. ఎప్పుడు కూడాను ఏది అందుకనే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం కాదు ముఖ్యం, జ్ఞానం ముఖ్యం. కాబట్టి ఆ జ్ఞానంతో చేసుకుంటూ పోవాలి ఏదైనా. కాబట్టి జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టం, విశిష్టమైంది. జ్ఞానం లేనటువంటి ధ్యానం అవరోధాలతో ఉంటుంది. జ్ఞానం కనుక కలిగిందంటే అవరోధాలు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ధ్యానం వల్ల చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? శ్రేయోహ జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం. ధ్యానము కంటే కర్మఫల త్యాగం విశిష్టం. కర్మఫల త్యాగ విశిష్యతే. కర్మఫల త్యాగం వలన సర్వకర్మలు ఈశ్వరార్పితం చేయబడతాయి, అన్నీ కూడా భగవంతునికే సమర్పించబడతాయి. కనుక కర్మలయందు కానీ వాటి ఫలితాలయందు కానీ సంకల్ప కామాదులు ఉదయించవు. ఇదియే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి కనుక ప్రాప్తించిందే దానివల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది, గురువు బోధిస్తాడు కనుక. అటువంటి కారణమైనటువంటి అది గురుప్రాప్తి ఎప్పుడైతే నీకు లభ్యమైపోయింది కనుక మోక్షానికి కావాల్సింది ఏదో అది నీకు లభ్యమైపోద్ది. ఇట్లా కర్మయోగులు ఎవరైతే ఉన్నారో, ఫలాసక్తి లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేయస్సును పొందుతారు. కర్మయోగులు ఫలత్యాగం ద్వారా శ్రేయస్సును పొందుతారు. ఇంతవరకు నాయన ఏది 9వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుంటా వచ్చి 8, 9, 10, 11 శ్లోకాల వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏం అర్థమైపోయింది? శాంతి ఎట్లా వస్తుంది అనేది అర్థమైపోయింది. కాబట్టి దీనికి ఎట్లా ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇట్లాంటి భక్తుడు ఎట్లా జీవించాలనో ఇక్కడి నుంచి 7 శ్లోకాల్లో చెప్తాడు. ఇప్పటికి 12 శ్లోకాలు అయినాయి కదా. ఇప్పుడు 13వ శ్లోకానికి పోతున్నాం. 13, 14, 15, 16, 17, 18, 19, 20. కాబట్టి 8 శ్లోకాల్లో ఇక్కడి నుంచి 7వ శ్లోకం దగ్గరికి అంటే 19వ శ్లోకంలో స్థిరమతి అని వస్తుంది. ఆ లక్షణం వరకు స్వామి అర్జునుడికి 35 లక్షణాలు చెప్తాడు. నాయన భక్తుడు ఎట్లా ఉండాలని ఇక్కడి నుంచి చెప్తా విను. ఇంతవరకు భక్తిని గురించి విన్నావు, వీటిలో ఎట్లా మెల్లమెల్లగా పైకి రావాలని తెలుసుకున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్పేటివన్నీ భక్తుని లక్షణాలు. అంటే భక్తుడు ఏ విధంగా ఉండాలని తెలిసిపోద్ది. ఈ లక్షణాలు చెప్పుకుందాం. అంటే 13, 14 శ్లోకాల్లో కలిపి ఒక భావం వస్తూ ఉంది. అందుకని ఆ 2 కలిపి చెప్తున్నా. ప్లీజ్ కమాన్. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. నాయన వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తుడు ఎట్లా ఉండాలి అంటే ఇక్కడి నుంచి మనకు వరుసగా స్వామి 35 లక్షణాలు చెప్తాడు. 7 శ్లోకాల్లో 35 లక్షణాలు. సరేనా? జాగ్రత్తగా వినండి. వినడం కాదు, దీన్ని మర్చిపోవడానికి లేదు, జీవితాంతం మనం ఆచరిస్తూనే ఉండాలి. ఈ 2 శ్లోకాలు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారాః. నాయన ఇవన్నీ నెంబర్ 1, 2, 3, 4. అద్వేష్ట సర్వభూతానాం 1, మైత్ర 2, కరుణ 3, నిర్మమ 4,
నిరహంకార 5, సుఖదుఃఖ సుఖ 6, క్షమీ 7, సంతుష్ట సతతం 8, సతతం యోగి 9, సతతం యతాత్మ 10. ఇట్లా మొత్తం ఈ 2 శ్లోకాల్లో కలిపి 13, 14 శ్లోకాలు. ఈ రెండిట్లో 12 లక్షణాలు చెప్పాడు. మొత్తం చెప్పేది ఎన్ని? 35. 35లో ఈ 2 శ్లోకాల్లో కలిపి 12 లక్షణాలు చెప్పాడు. ఈ 2 శ్లోకాలని కలిపి శాస్త్రంలో ఏమంటారంటే లేఖాన్వయాలు. లేఖ కాదు, లేఖ అన్వయాలు అంటే ఒకదాన్ని ఒకటి కలుపుకొని పోవడం. లేఖాన్వయాలు అంటారు. అంటే ఈ 2 కలిపి చదివితేనే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ రెండింటిని కలపడం ఉంది చూసారా. అంటే ఒకే ఒక క్రియ ఉంది. క్రియ ఒకటే, శ్లోకాలు 2 శ్లోకాలు ఒక క్రియతే ఎప్పుడైతే కలపబడతా ఉన్నాయో దాన్ని లేఖాన్వయాలు అంటారు. ఇప్పుడు అద్వేష్ట సర్వభూతానాం, భక్తుడు ఎట్లాంటి వాడంటే ద్వేషభావరహితుడు. ద్వేషభావం అనేది లేదు వాడికి. కారణం, నీటికి నిప్పుకి ఎట్లాగైతే పోతు కుదరదో ద్వేషానికి భక్తికి కూడా పోతు కుదరదు. ఎవరిలో అయితే ద్వేషాలు ఉంటాయో వాళ్ళు భక్తికి పనికిరారు. ఎప్పుడు ద్వేషాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మౌపమ్యేన సర్వత్రా అని గీతే చెప్పింది. అంటే నీ ఆత్మ అంతటా ఉంది, సర్వత్రా. ఆత్మౌపమ్యేన సర్వత్రా, ఎక్కడ చూసినా ఆత్మే ఉంది కదా. ఆత్మ లేనిది ఎక్కడుంది? కాబట్టి అంతటా ఆత్మే ఉంది. కాబట్టి దేన్ని నువ్వు ద్వేషించినా ఆత్మని ద్వేషించిన వాడివే అవుతావు. అవునా? ఆ పని చేస్తావా? శాస్త్రం తమాషాగా. కాబట్టి అద్వేష్ట సర్వభూతానాం కనుక ద్వేషభావరహితుడుగా ఉండాలి. దేన్ని నీవు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్నట్లే. ఎందుకని? అంతటా ఉండేది ఆత్మే గనక నువ్వెక్కడ లేవు. కాబట్టి నువ్వు దేన్ని ప్రత్యేకించి ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావు. వాడిని వాడు ద్వేషించుకోవడం ఎక్కడైనా ఉందా చెప్పండి? అందుకని అద్వేష సర్వభూతానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రథమ లక్షణం. అంటే భక్తుడు ద్వేషభావరహితుడు, అద్వేష్టుడు, ద్వేషం లేనిటువంటి వాడు. సర్వప్రాణుల యందు, ఇప్పుడు కొందరిలో మనకు ద్వేషం ఉండదు, కానీ మిగతా వాళ్ళలో ద్వేషం ఉంటుంది. కానీ అట్లా కాకుండా సర్వ ప్రాణులు, కేవలం మనుషులే కాదు, ప్రాణులన్నింటిలో కూడాను దేని మీద కూడా ద్వేషం లేకుండా ఉండాలి. మానవులందే కాకుండా సర్వ ప్రాణుల యందు ద్వేషభావం లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడు ద్వేషరహితుడు, అద్వేష్టుడు. భక్తుడు ఎవరిని ద్వేషించడు, నిజమే. కానీ ఇతరులు వాడిని ద్వేషిస్తే ఎందుకు స్వామిజీ మీరు ఊరికే లాగుతారని? లాగని. ఇప్పుడు భక్తుడు కనుక ద్వేషించొద్దు, అద్వేష్ట సర్వభూతానం, ఓకే, ఎవరిని ద్వేషించడం లేదు. వాడిని అనవసరంగా ద్వేషించారనుకోండి, బాధించారనుకోండి, అప్పుడేం చేయాలి? మోసం చేశారనుకోండి, అప్పుడేం చేయాలి? అలా ఎవరైతే బాధిస్తారో, మోసం చేస్తారో, కష్టపెడతారో వాళ్ళ మీద బాధ రాదా? ఎవరికైనా నిన్ను కష్టపెడితే బాధ రాదా నాయన? కానీ వీడికి రాదు, అద్వేష్టుడికి రాదు. అది ప్రధానమైన విషయం. ఎందుకని రాదు స్వామీజీ? అందుకే కదా అద్వేష్టుడు అనేది. అద్వేష్టుడు అంటేనే అర్థం అది. బాధ రాదు, వాళ్ళు మోసం చేసినా రాదు. అందుకే అతను అద్వేష్టుడు. అంటే తనకు దుఃఖాన్ని కల్పించిన వారిని కూడా ద్వేషించడు. తనకు దుఃఖం కలుగుతూ ఉంది, ఇది ఎవరి వల్ల కలుగుతూ ఉందని కూడా తెలుసు, కానీ ద్వేషించడు. ఆత్మనః
దుఃఖహేతుం అపి ఆత్మన దుఃఖహేతుమపి నకించిత్ ద్వేష్టి. ఎంత అందమైన వాక్యమో చూసారా. అందరినీ అతడు తనలాగే చూసుకుంటాడు గనక సర్వాణి భూతాన్ని ఆత్మత్వేన పశ్యతి. కాబట్టి ఎవరు కనిపించినా అందరినీ తనలాగే చూసుకుంటాడు గనక ఎవరు కనపడినా వాడిలాగే వాళ్ళు తెలిసి వస్తూ ఉంటారు. తనలాగే తెలిసి వచ్చేటప్పుడు తనను తాను ద్వేషించుకోడు కదా, వాళ్ళను కూడా ద్వేషించడు. అది ఇంకేం లేదు. తనను తాను ద్వేషించుకోలేడు కనుక తన స్వరూపమైన సర్వులను కూడా ద్వేషించడు. నువ్వు ఇతరులని ద్వేషిస్తావు అనుకో, వాళ్ళకి నచ్చుతుంది అదే. నువ్వు అట్లాగే ఉండాలి, నువ్వు కూడా అట్లాగే ఉండాలి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఏది నచ్చదో ఇతరులు చేసిన అది ఇతరులకు చేయబోకు. ఏది నచ్చదో ఇతరులు చేసిన అది ఇతరులకు చేయబోకు. ఇతరులు ఏది చేసిన సుఖమో, ఇతరులు ఏది చేసిన సుఖము అది ఇతరులకు చేసి చూపు. ఇతరులు ఏది చేసిన సుఖము అది ఇతరులకు చేసి చూపు. బాగు తెలిసి బ్రతుకుటయే, బాగు తెలిసి బ్రతుకుటయే, బాగు తెలిసి బ్రతుకుటయే భారతములో సారము. బాగు తెలిసి బ్రతుకుటయే మహాభారతములో సారము. ఏది నచ్చదో ఇతరులు చేసిన అది ఇతరులకు చేయబోకు. నీకు ఎవరు ఏది చేస్తే నీకు నచ్చడం లేదో అది ఇతరులకు నువ్వు చేయబాకు. ఇతరులు ఏది నీకు చేస్తే నువ్వు ఆనందపడుతూ ఉన్నావో సంతోషపడుతూ ఉండవో అది ఇతరులకు చెయ్యి. కాబట్టి ఏది బాగో నీ ద్వారా ఇతరులకు జరిగిన, ఇతరుల ద్వారా నీకు జరిగిన బాగే ఉండాలి కానీ ఓగుండడానికి అవకాశం లేదు. ఇది మహాభారతం ఎసెన్స్ ఆఫ్ మహాభారతంలో సారం ఇది. కాబట్టి మనం కూడా అట్లాగే ఉండాలా. ఇప్పుడు ఉదాహరణకి రుచికరమైన పదార్థాలు ఉన్నాయనుకోండి, మనందరి అనుభవంలో ఉంటుంది. ఇంట్లో వడ్డించగానే అమ్మ ఆ రుచికరమైన పదార్థాలు కానీ ఉన్నాయంటే తొందరగా తినేటప్పుడు దేని కింద ఏది పడుతుంది చెప్పండి? తెలీదా? పళ్ళ సొందరం పడిపోద్ది కదా నాలుక. తొందరగా తింటుంటాము కాబట్టి నాలుక పోయి పళ్ళ మధ్యలో పడిపోతుంది, బాగా నలిగిపోద్ది. ఆ సమయంలో చాలా బాధ కలుగుతుంది. అలాగని ఇంత బాధకు కారణం ఎవరు? పళ్ళు కదా కొరికింది. వాటిని ద్వేషిస్తామా? అద్వేష్ట సర్వభూతాన. వాటిని కనుక ద్వేషించగలిగితే నీకంత బాధ కలిగించినా ఆ పళ్ళను కనుక నువ్వు ద్వేషించగలిగితే ఎవరినైనా ద్వేషించవచ్చు. ఇది అంతే. నాలుకే కాదు, నాలుకను కొరికిన పళ్ళు కూడా మనయే. అది వచ్చిన బాధ. కాబట్టి నాలుక మందే, ఆ పళ్ళు మనయే. అది కాబట్టి స్వామీజీ మరి ఎవరిని ద్వేషించకుండా ఉంటే భక్తుని అయిపోతానా? కుదరదు సార్. ఎందుకని స్వామీజీ? ఎవరిని ద్వేషించకుండా ఉంటే సరిపోతుందా స్వామీజీ అంటే
నిజమే. ప్రేమించని అవసరం లేదా? చెప్పు. ఎవరిని ద్వేషించవరకు మంచిదే. ప్రేమించాల్సిన అవసరం ఉందా లేదా? దుఃఖం లేకుండా ఉంటే సరిపోతుంది. మనిషికి ఆనందం అవసరం లేదా? ఆనందం అవసరం లేదా? కావాలి కదా, తుమ్ములాగా. నాయన, కాబట్టి ద్వేషం లేకుండా ఉండటం ఏదైతే ఉందో అది నిషేధ పద్ధతి, విధ్వంసక పద్ధతి. అట్లాగే ఇతరులను ప్రేమించడం ఏదైతే ఉందో అది విధ్వంసక పద్ధతి కాదు, విధాయక పద్ధతి. విధాయక పద్ధతి అది. కాబట్టి మొదట మనం ఇప్పుడు చూడండి, ఏదైనా భూమిలో పంట రావాలనుకోండి, మొట్టమొదట ఏం చేస్తాము? 2 పనులే మనం చేసేది. మొదట గడ్డి గాదం ఇవన్నీ ఉంటాయనుకో, అవన్నీ తీసేస్తాం. అవన్నీ తీసేస్తే కానీ తర్వాత పంట వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది విధ్వంసక పద్ధతి, అవన్నీ తీసి పడేయడం. ఆ తరువాత విత్తనాలు జల్లుతాం కదా, అది విధాయక పద్ధతి. అంతే. ఈ 2 కలిస్తేనే కార్యానికి సమగ్రత, ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ వచ్చేది. కాబట్టి మనం కూడాను ఏ భూతాన్ని ద్వేషింపకూడదు, ఎందుకంటే అది విధ్వంసక పద్ధతి. అట్లాగే రెండోది పైపెచ్చు అన్నిటినీ ప్రేమించాలి, ఇది విధాయక పద్ధతి. అద్వేష్ట సర్వభూతానాం నంబర్ 1 అయిపోయింది. నంబర్ 2 మైత్ర, మిత్రత్వం. భక్తుడికి మైత్రి అంటే మిత్రభావ, మైత్రి అంటే మిత్రత్వం, మైత్రి. మిత్రత్వంతో మెలిగేవాడు భక్తుడు. కాబట్టి ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి ఒక్కడు కూడాను. ఆయన దగ్గరికి ఆయన చాలా గొప్పవాడండి, కానీ ఆయన దగ్గర పోవాలంటే భయం అండి, అట్లా ఉండకూడదు. ఎప్పుడు ఆ ప్రేమ అనేటువంటిది ఉండాలి. మిత్రతయా వర్తతే ఇది మైత్ర. అద్వేష్టుడిగా ఉండడం అంటేనే మిత్రుడిగా మెలగడం అని అర్థం. ఇంకో రకంగా చూడాలంటే ఎవరిని ద్వేషించకుండా ఉండాలంటే అందరినీ ప్రేమిస్తూ ఉండాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ద్వేషాన్ని నిషేధించడంలో ఆయన వేదంలో ఉంది, ద్వేషాన్ని నిషేధించడంలో ప్రేమను ప్రతిపాదించడమే వేద నిర్ణయం. అది ఇంకేం లేదు, ఇది వేద హృదయం. కాబట్టి ఎవరిని నేను ద్వేషించను అంటే అందరినీ ప్రేమిస్తాను అని అర్థం. కాబట్టి ఎవరికి వాళ్ళే మిత్రుడు. ఇప్పుడు చూడు, అద్వేష్టుడిగా ఉండడం అంటే ద్వేషాన్ని నిషేధించి మైత్రితో ఉండడం అన్నాం. కారణం ఏంటి? ఆత్మకు ఆత్మయే మిత్రుడని ఇంతకుముందు చెప్పాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఎడమ చేయి ఉందనుకోండి, దీనికి దోమ కుట్టిందనుకోండి. ఇప్పుడు ఇటు పెట్టుకొని ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, ఇక్కడ దోమ కుట్టింది. అప్పుడు ఏం చేస్తాం? ఏమి చేయమా? నువ్వు చెప్పండి. ఏదో ఇప్పుడు ఈ చేత్తోనే పోయి దాన్ని చంపాలంటే వీలవుద్దే. అందుకని ఆ చెయ్యి కదలలేం. ఎక్కడైతే అది కుట్టిందో దాన్ని కదలలేం. ఎడమ చేతి కదా కుట్టిందే, కుడి చేత్తో పోయి ఆ పని చేసేస్తాం, అంతే, ఇంకేం లేదు. ఎందుకని దాన్ని చంపేస్తాం, ఇంకా దానివల్ల మనకు బాధ లేకుండా పోతుంది. కాబట్టి అక్కడికి పోయి ఇది మర్దన చేస్తుంది, ఇది మైత్రి. కాబట్టి ఎప్పుడైతే ఎడమ చేతికి దోమ కుట్టిందో కుడి చెయ్యి వెళ్ళి దానికి మర్దన చేస్తూ ఉంది, ఇది మైత్రి. కాబట్టి జ్ఞానుల యందు, పెద్దల యందు, భక్తుల యందు ఇటువంటి మైత్రి భావం కలిగి ఉండాలి అంటది శాస్త్రం. కాబట్టి భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. ఇక మూడవది కరుణ. అంటే భక్తుడు కరుణామయుడు, కరుణాహృదయుడు, ఎప్పుడు దయ ఉండాలి, అది దయామయుడు. ఈ కరుణ దయ ఉండడం చేతనే సాధువులు గొప్ప మహాత్ములయ్యి ఇతరులకు బోధ చేసి వాళ్ళను తరింపజేసి
వాళ్ళు దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటారు. మనం దాంట్లో దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం ఎక్కడ చూసావా? కాబట్టి ఆదిశంకరాచార్య స్వామి చెప్పింది దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం. కాబట్టి ఆయనకి జ్ఞానం కలిగిన తర్వాత అటువంటి జ్ఞానం అందరికీ పంచాలి అనే ఉంటాడు. ఇదే మనకు నేను చంద్రబాగా తరంగంలో కూడా రాశాను అప్పట్లో. చంద్రబాగా తీరంలో అందరూ భోజనాలు చేస్తూ ఉంటే కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అతని విస్తరలో ఉండేటువంటి రొట్టె ముక్కని తీసుకొని పరిగెత్తుకుంటూ పోద్ది. అది నామదేవుడు చూస్తాడు. వెంటనే పరిగెత్తి రంగా 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 ఎవరిని? కుక్కని. రంగా రంగా అది చాలా గట్టిగా ఉంది రంగా, నువ్వు తినలేవు దాన్ని నవిలి తినలేవు. ఏది ఒక్కసారి అట్లా ఆగు, నా దగ్గర నేతి గిన్నె ఉంది, దాన్ని ఈ నేతిలో ముంచిస్తాను తింటూ. కానీ కరుణ ఇది నాయన కరుణ అంటే అని పోతే కొద్ది దూరం పరిగెత్తుకుంటూ తరుముతూ పోతాడు నామదేవుడు. అక్కడ కుక్క లేదు, పాండురంగడు ఉన్నాడు, అంతే, ఇంకేం లేదు. ఇట్లా భక్తులు వాళ్ళ ప్రేమతో కరుణతో భగవంతుని సాక్షాత్కరించుకున్నారు నాయన. కనుక అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ. నిర్మమ మమకారం లేనిటువంటి వాడు నిర్మముడు. అంటే మమ అంటే నాది కదా, నిర్మమ అంటే నాది అనేది లేనివాడు. నాది అనేది ఎవరికైతే లేదో వాడు నిర్మముడు. అంటే నిర్మమ మమ ప్రత్యయ వర్జిత. కాబట్టి నేను అనేది లేదు అతని దగ్గర. నాది అనే బుద్ధి మమకారం ఇది చాలా ప్రమాదభరితమైంది. ఇది నాది అన్నామనుకోండి, ఏదైనా సరే దాంట్లో తమాషా ఉంది, అదంతా శాస్త్రం. ఇది నాది అంటే ఏంటి దాని అర్థం? ఇది తప్ప ఏది నాది కాదని. తమాషా చూసారా? అర్థం చేసుకోవడంలో ఉంది ఏదైనా సరే. కాబట్టి ఇది నాది అనే బుద్ధి మమకారం. కాబట్టి ఇది నాది అంటే నాది కానిది మరొకటి ఉందని అర్థం. ఇంకేముంది సార్? ఏదన్నా రాని ఏదన్నా పోని, ఇది నాది ఇది నాది కాదు అనుకోవడానికి అవకాశం లేదు. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా, రానిది పోనిది నీ మహిమా. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. దానిని మరచుట నా తరమా. నిన్నే వేడితి నిన్ను గూర్చి పాడితే, నిన్నే వేడితి నిన్ను గూర్చి పాడితే, నిన్నే వేడితి నిన్ను గూర్చి పాడితే. నీ విభవమును మనసారా వేడితి, నీ విభవమును మనసార పలికితి. నిన్నే వేడితి నిన్ను గూర్చి పాడితి, నిన్నే వేడితి నిన్ను గూర్చి పాడితి. నీ విభవమును మనసార పలికితి. ఏమున్నదో నీలో ఎరుగనైతి. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. దానిని మరచుట నా తరమా. కాబట్టి ఇది నాది అని అన్నామంటే అది కాంది ఏదో ఉంది అని అర్థం.
ఈవెన్ సన్యాసులు కూడా అన్నీ వదిలేసిన మమ కౌపీన అని అంటారు. అంటే గోచిని పట్టుకొని ఇది నాది, నా గోచి ఇది. దేనికి చెప్పండి? అన్నీ వదులుకొని వచ్చాడు. ఇక్కడ మమ కౌపీన అంటాడు. కాబట్టి ఆ అహంకారం దూరం అయితేనే మమకారం దూరం అవుద్ది. ఇక నెక్స్ట్ అద్వేష సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. నేను అనే జ్ఞానం లేనివాడు. చూడు, అహంకారం లేదు. నేను అనే జ్ఞానం లేనివాడు నిరహంకారుడు. నిర్గత అహం ప్రత్యయ, అహంకార రహితుడు. దేహము నేనే అనే భావన లేనిటువంటి వాడు, అహంకార శూన్యుడు. నేను అనే అహంకారం ఉంటేనే నాది అనే మమకారం ఉంటుంది. ఎప్పుడు కూడా చూడండి, నేను ఉంటేనే నాది ఉంటుంది, నేను లేకపోతే నాది లేదు. ఇది నాది అన్నాం అనుకో, ఎవరిది? మళ్ళీ నేను రావాలా? కాబట్టి మమకారానికి అహంకారమే పునాది, ఫౌండేషన్ అది. కాబట్టి నిర్మముడు నిరహంకారుడైన వారిని సుఖదుఖాలు ఎలా బాధిస్తాయి చెప్పండి? నిర్మమో నిరహంకార సుఖ దుఃఖ సుఖ సమదుఃఖ సుఖ. సుఖము దుఃఖము రెండు సమానంగా చూచుకునేటువంటి సార్. సుఖమును దుఃఖమును సమానంగా చూచేవాడు. సుఖదుఖ సముడు అంటే మమత్వం ఉండే చోట ప్రియత్వం ఉంటుంది, అది రాగం. సుఖానికి హేతు అది. అలాంటి సుఖానికి అవరోధం కలిగినప్పుడు ద్వేషం పుట్టుకొని వస్తుంది. ఆ ద్వేషం లేకుండా ఉండేటువంటి వాడు అద్వేష్టుడవుతాడు. సుఖదుఖ హేతువులు రాగద్వేషాలను కదిలిస్తాయి. రాగద్వేషాలంటే ఇది నాకు కావాలి, ఏది నాకు దగ్గర ఉంటే నాకు ఆనందంగా ఉందో దాని మీద నాకు రాగం ఉందని అర్థం. ఏది దూరంగా పోతే నాకు ఆనందం కలుగుతుందో దాని మీద నాకు ద్వేషం ఉందని అర్థం. ఈ రాగద్వేషాలు ఉండేవాళ్ళు ఎప్పుడు సుఖపడలేరు. రాగద్వేషాలు ద్వంద్వాల వెంట పరుగులు తీస్తాయి. ఇది ఉందనుకో అది లేదనిపిస్తుంటుంది, అది ఉందనుకో ఇది లేదనిపిస్తూ ఉంటుంది. ద్వంద్వములలో అందముండదు. ద్వంద్వములలో అందముండదు. ఎప్పుడైనా ఆనందము ఏకమై వెలుగు. ద్వంద్వములలో అందముండదు. ఎప్పుడైనా ఆనందము ఏకమై వెలుగు. కష్ట సుఖములు వెలుగు నీడలు. కష్ట సుఖములు వెలుగు నీడలు. ఏది ఎప్పుడో ఎంతవరకో. కష్ట సుఖములు వెలుగు నీడలు. ఏది ఎప్పుడో ఎంతవరకో. కష్టమొచ్చిన కలత చెందకు. కష్టమొచ్చిన కలత చెందకు. సుఖములొచ్చిన సంతసించకు. కష్టమొచ్చిన కలత చెందకు. సుఖములొచ్చిన సంతసించకు. ద్వంద్వములలో అందముండదు. ఎప్పుడైనా ఆనందము ఏకమై వెలుగు. కాబట్టి ఈ ద్వంద్వాల్ని దాటిపోవాలి. ఎప్పుడైనా పోతేనే జీవితంలో అందం ఉంటుంది. ద్వంద్వాలు దాటితేనే అందం, అంతే. ఇక ఏడోది క్షమవాన్. క్షమి అంటే క్షమావంతుడు. క్షమావంతుడు అంటే ఓర్పు కలిగిన వాడు అని అర్థం. ఓర్పు కలిగినటువంటి వాడు అంటే తిట్టినా కొట్టినా చెలించని బట్టి గుణం కలిగిన వాడు. చూడండి అటువంటి వాడు, వాడిని క్షమావంతుడు అంటారు. క్షమవాన్ ఆకృష్ట అభిహత వా అవిక్రయ ఏవ
ఆస్తే అంతే, ఇంకేం లేదు. కాబట్టి సంతాప విలాపరహితంగా సహించడం ఏదైతే ఉందో క్షమ యొక్క లక్షణం అది. ఒకడు నీడబడింది అనుకోండి, ఒక మనిషి పోతూ ఉన్నాడు, నీడబడింది, ఒక కర్ర తీసుకొని నీడను కొడతా పోయామనుకోండి, మనం కొడతా పోతే వాడు ఏడస్తా పోతాడా? చూసి మనల్ని కొట్టు కొట్టు కొట్టు, ఎందుకని వాడికి దెబ్బ తగలదు. కాబట్టి మన నీడని ఒకడు రాయితో కొట్టినా కర్రతో కొట్టినా ఎట్లా చెల్లించకుండా ఉంటాడో అదే క్షమావంతుడు అంటే. దీనికి వేదంలో ఏం చెప్తాడంటే, వృక్ష ఇవ తిష్టాసేత్ ఛిద్యమానః న కుప్యేత న కంప్యేత. ఛిద్యమానః, ఒక చెట్టుని నరికేసామనుకోండి, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని దగ్గరకు పోయి దాన్ని ముక్కలుగా నరికామనుకోండి, వృక్షాన్ని ఖండిస్తూ ఉంటే అది కోప్పడుతుందే, అలగతుందే మన మీద? నో. నా కుప్యత నా కంప్యత, చలించకుండా ఉంటుంది, కోపం లేకుండా ఉంటుంది. అది ఎట్లాగైతే ఉంటుందో క్షమా సామ్యమని, ఇది క్షమ అంటే అని వేదం ప్రకటించింది. ఇక్కడికి మనం అద్వేష్ట సర్వభూతానాం అనేటువంటి కళాన్వయాలు ఉన్నాయి, 2 శ్లోకాలు, వాటిలో ఒకటే చూచాం ఇప్పుడు. అంటే 7 అయినాయి. అద్వేష్ట సర్వభూతానాం, మైత్ర, కరుణ, ఏవచ, నిర్మమో నిరహంకార, సమదుఃఖ సుఖ, క్షమి. అంతవరకు చూచాము. మిగతాయి నెక్స్ట్ వీక్ చూస్తాం. ఓ వంశీధర కనయ్య ఘనశ్యామ సుందర, వంశీధర కనయ్య ఘనశ్యామ సుందర, వంశీధర కనయ్య ఘనశ్యామ సుందర. వంశీధర కనయ్య ఘనశ్యామ సుందర, గిరిధారి గోపబాల బృందావన విహార, గిరిధారి గోపబాల బృందావన విహార, గిరిధారి గోపబాల బృందావన విహార, బృందావన విహార. వంశీధర కనయ్య ఘనశ్యామ సుందర, వంశీధర కనయ్య. గోవింద మాధవ హే మధుసూదన ముకుంద, మధుసూదన ముకుంద, గోవింద మాధవ హే మధుసూదన ముకుంద, మధుసూదన ముకుంద, రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే, రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే.
రాధే రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా వంశీధరా గిరిధారి గోపబాల బృందావన విహార హరి 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 వంశీధర కన్నయ్య ఘనశ్యామ సుందర వంశీధర కన్నయ్య గోవింద మాధవ హే మధుసూదన ముకుంద గోవింద మాధవ హే మధుసూదన ముకుంద హే మధుసూదన ముకుంద రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే హరి 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 రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే వంశీధర కన్నయ్య ఘనశ్యామ సుందర వంశీధర కన్నయ్య ఘనశ్యామ సుందర కృష్ణ 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 నాలో నీవు ఉంటివా నాలో నీవు ఉంటివా నాలో నీవు ఉంటివా నీలో జగము దాగెనా నాలో నీవు ఉంటివా నాలో నీవు ఉంటివా నీలో జగము దాగెనా నాలో నీవు ఉంటివా నీలో జగము దాగెనా నిజానికి నాకు జగతికి నీవే ఆధారము నిజానికి నాకు జగతికి నీవే ఆధారము అణువులో నీవే ఉంటివి జగమంతా నీవే నిండితివి అణువులో నీవే ఉంటివి జగమంతా నీవే నిండితివి అణువైన బ్రహ్మాండమైన అణువైన బ్రహ్మాండమైన అంతా నీవై వెలసితివి
నాలో నీవు ఉంటివా, నీలో జగము దాగెన. నిజానికి నాకు జగతికి నీవే ఆధారము. పువ్వులలో దారము ఓలే విశ్వమంతా నిండితివి. పూలలో దారము ఓలే విశ్వమంతా నిండితివి. పువ్వులలో సువాసన ఓలే కంటపడకుండా తెలిసితివి. పూలలో సువాసన ఓలే కంటపడకుండా తెలిసితివి. నాలో నీవు ఉంటివా, నీలో జగము దాగెన. నిజానికి నాకు జగతికి నీవే ఆధారము. వేణు వినోద పంకజపాద, వేణు వినోద పంకజపాద, మదిలో మది లేదు మధుసూదన. వేణు వినోద పంకజపాద, మదిలో మది లేదు మధుసూదన. నీవే నా గతి అనుకున్నా, నిన్ను గాంచుటకే బ్రతికుండ. నీవే నా గతి అనుకున్నా, నిన్ను గాంచుటకే బ్రతికున్నా. వేణు వినోద పంకజపాద, మదిలో మది లేదు మధుసూదన. వేణు వినోద, వేణువును ఊదుతూ ఉంటాడు. అంటే ఒక్క చరణానికి నేను కామెంట్ చేస్తున్నా. వేణువు ఊతున్నాడు కదా, ఆ వేణువు ఏదైతే ఉందో వేణు వినోద, అందులో ఏం వినోదం ఏంటి? విజ్ఞానమే. కాబట్టి స్వామి అక్కడ వేణువును ఊదుతూ ఉంటే మన హృదయాలు దొర్లిపోతూ ఉన్నాయి. పంకజపాద, పంకం అంటే బురద, జ అంటే పుట్టింది, పాద. కాబట్టి ఆ పాద పద్మాల నుంచి, స్వామి యొక్క పాదాల దగ్గర పద్మాలే ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క నోటి దగ్గర వేణువు ఉంది, పాదాల దగ్గర పద్మం ఉంది. ఈ రెంటి మధ్యలో మదిలో మది లేదు మధుసూదన. నా పరిస్థితి ఎట్లుందో చూడు. కాబట్టి అక్కడేమది హాయిగా ఉంది నువ్వు ఊదుతూ ఉంటే. ఇక్కడ పాదపద్మాలని పట్టుకొని అవి హాయిగా ఉన్నాయి, మధ్యలో నేనే. ఎందుకని? అటు పోలేను ఇటు పోలేను, నువ్వే కావాలి నాకు. మదిలో మది లేదు మధుసూదన. నీవే నా గతి అనుకున్నా. కాబట్టి ఎటు కావడం లేదు కనుక నాకు గతి నువ్వే, నువ్వే గమ్యం, ఇంక రెండోది లేదనుకున్నా. నిన్ను గాంచుటకే బ్రతికున్నా. కాబట్టి నీ కోసమే ఉన్నా, నువ్వే నా గతి, నాకు ఇంకొకటి లేదు. కనీసం బురదన్నా ఉంది వాటికి, పద్మాలకి. సరే, వేణువు ఎట్లాగూ ఉంది, కానీ నాకు ఏమీ లేదు. కాబట్టి మదిలో మది లేదు మధుసూదన, నువ్వే నాకు దిక్కు, నీకోసమే నేను బ్రతికున్నా. అయిపోయింది. ఒక్క చరణానికి చెప్పాను అంతే. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.